శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం సంభవించింది. 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 7 కార్మికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. 4 రోజుల క్రితం కాలువ పనుల్ని ప్రారంభించారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, నల్గొండ మహబూబ్నగర్ ఉమ్మడి మహమ్మద్ నల్గొండ జిల్లాకు తాగునీటి అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎల్బి సొరంగం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అయితే నాగర్కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం జరుగుతున్నటువంటి ఈ ఎస్ఎల్బిసి పనుల వద్ద ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. 12వ కిలోమీటర్ వద్ద జరుగుతున్న పనుల వద్ద 3 కాంక్రీట్ బిల్లలు కూలిపోవడంతో ఒకసారిగా నీరు లోపలికి వచ్చింది. అయితే ప్రమాద సమయంలో 40 మంది పనిచేస్తుండగా అందులో 30 మందిని మాత్రం సురక్షితంగా బయట తీయడం జరిగింది. మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మిగతా 7 మాత్రం ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం రెస్క్యూ టీం కూడా ఇప్పటికే గాలింపు చెప్పడం జరిగింది. దాదాపు 6 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో గాలింపు చెప్పడం కష్టసాధ్యంగా మారిపోయింది. ప్రస్తుతానికైతే మొత్తం 40 మంది పనిచేస్తున్న సమయంలో 30 మందిని కూడా సురక్షితంగా తీయడం జరిగింది. మరో 3 పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వారిని కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరుగుతుంది. 12వ కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. గాయపడ్డ వారిని చూసుకుంటే ఇద్దరు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వారు, అలాగే పనులు నిర్వహిస్తున్నటువంటి జేఈసీ కంపెనీకి సంబంధించిన ఒకరికి, అలాగే రాపిడ్ కంపెనీకి సంబంధించిన మొత్తం ఈ 3 కంపెనీకి సంబంధించినటువంటి ఒక్కొక్కరికి గాయాలు తెలుస్తుంది. వీరిని కూడా ప్రస్తుతం మొదట అమరాబాద్ ఆసుపత్రి తరలించి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మిగతా గల్లంటైన 7 ఎవరెవరు అనేది కూడా ఇంకా ఆచూకీ లభించలేదు. వారి కోసం మాత్రం రెస్క్యూ పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి కూడా అధికారులు అప్రమత్తమై వారి కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత, అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? 4 రోజుల క్రితమే పనుల్ని ప్రారంభించారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, ఈ ఎస్ఎల్బిసి సొరంగ పనులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే వేసవికాలం కావడంతో ఇప్పుడు ఈ పనులను కూడా ఇటీవలే ప్రారంభించడం జరిగింది. నల్గొండకు నీటి శ్రీశైలం ఎడమగట్టు నుంచి నల్గొండకు సాగునీటిని సరఫరా చేసేందుకు సంబంధించి సొరంగం తవ్వుతూ ఉంటారు. దాదాపు 96 కిలోమీటర్ల మేర సొరంగ పనులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే 12వ కిలోమీటర్ వద్ద ఈరోజు జరుగుతున్నటువంటి 40 మంది 12వ కిలోమీటర్ వద్ద పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారి 3 కాంక్రీట్ ఏదైతే ఉన్నాయో సౌరంగానికి సంబంధించినట్టు ఏర్పాటు చేసిన కాంక్రీట్ బిల్లలు కూలిపోవడంతో ఒక్కసారి నీరు వచ్చి చేరేట్టుగా తెలుస్తుంది. దాదాపు 6 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. ఇందులో ఇప్పటికైతే 33 మంది సురక్షితంగా బయటపడగా అందులో 3 మాత్రం పరిస్థితి విషయంగా ఉంది. మిగతా 7 మంది ఆచూకీ లభించలేదు. వారి కోసం రెస్క్యూ టీం కోసం సంబంధిత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తి స్థాయిలో గాలింపు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ 7 మందికి కూడా సురక్షితంగా ఉన్నారా లేదన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్వేత, రైట్, థ్యాంక్ యూ నరేంద్రాచారి. నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలని ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వకాన్ని చేపట్టారు. సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడుతూ సాగుతోంది. మొత్తం ఇన్లెట్, అవుట్లెట్ సొరంగాలు కలిపి 44 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా 9.5559 కిలోమీటర్ల తవ్వకం పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 6 సార్లు పనుల గడువు పొడిగించింది. తాజాగా 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించింది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం సంభవించింది. 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 7 కార్మికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. 4 రోజుల క్రితం కాలువ పనుల్ని ప్రారంభించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ప్రమాదం సంభవించింది. 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 7 కార్మికులు గాయపడినట్టుగా తెలుస్తోంది. వీరందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. 4 రోజుల క్రితం కాలువ పనులు ప్రారంభించారు. ఈ ఘటనలో మొత్తం 5 మంది మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టన్నల్ వర్క్స్ జరుగుతున్నటువంటి సమయంలో ప్రమాదవశాత్తు ఒక టన్నల్ ఏదైతే పైకప్పు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రింగ్స్ అనేవి కూడా అన్ని ఊడి కింద పడడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి 50 మంది సిబ్బంది గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇందులో 5 మంది అయితే మరణించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా మాత్రం ధృవీకరించలేదు. ఎవరైతే తీవ్రంగా గాయపడినారో వీరందరికీ కూడా మెరుగైన చికిత్స కోసం ఇమ్మీడియట్ గా నాగర్ కర్నూలు ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వర్క్స్ అనేవి కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఒకసారి సాంకేతిక లోపం జరిగిందా లేదా మానవ తప్పిదం జరిగిందా అనే దానికి సంబంధించి మాత్రం ఇంకా ఎవరైతే క్లారిటీ ఇవ్వలేదు. గత 4 రోజుల నుంచి కూడా బాగా జరుగుతున్నటువంటి పనులు ఈ రోజు ఎందుకు ఈ రకంగా జరిగాయన్న దానిపైన కూడా అందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. కరెక్ట్ గా ఒక 4-5 సంవత్సరాల క్రితమే ఇక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ సంబంధించి అంటే ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా చనిపోయారు అగ్ని ప్రమాదం తర్వాత. దాని నుంచి తేరుకొని మళ్ళీ విజయవంతంగా విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ప్రమాదంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి శ్రీశైలానికి లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్లో మొత్తం కూడా 6 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ 150 మెగావాట్ల విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తూ మొత్తం 900 మెగావాట్ల విద్యుత్ ని కూడా ఉత్పత్తి చేస్తుంది. సో దీనికి సంబంధించి ఏవైతే అంటే టన్నల్స్ నుంచి వాటర్ అంతా కూడా సప్లై ఉంటుంది. ఈ టన్నల్స్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా సర్వీస్ ఎప్పటికప్పటికి కూడా చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో భాగంగానే లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కి సంబంధించినటువంటి ఆ టన్నల్ అంతా కూడా పై కప్పు అంటే ఏవైతే వాటర్ సఫిషియెంట్ గా వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి పూర్తిగా కూడా రూఫింగ్ అనేది కూడా వేస్తారు. ఆ రూఫింగ్ అనేది ఒక టెక్నికల్ ఎవరైతే టీం ఉంటుందో ఆ టీం ఆధ్వర్యంలో కూడా అంతా జరుగుతుంటుంది. సో ఆ సమయంలోని ఆ రూఫ్ కు రింగ్స్ అమరుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు కూడా అధికారికంగా మాత్రము ఎటువంటి వివరాలు మాత్రము అందలేదు. మరోపై 5 మంది చనిపోయారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ మేజర్ గా ఎక్కువ మంది ఇన్జూర్ అయ్యారన్నటువంటి ఆ విషయం కూడా తెలుస్తోంది. సో అధికారులు ఎవరైనా ముందుకు వచ్చి సమాచారం అందిస్తే గానీ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలియదు. ప్రస్తుతం అయితే జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీ మాత్రము ఈ తవ్వకాలు అనేది జరుగుతోంది. ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఈ పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి 3 మీటర్ల మేర ఈ పైకప్పు టన్నల్ పడిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే 9 అడుగుల మేర పడిపోయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో దాని కింద దగ్గర 50 మంది పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో ఈ రింగులు ఒక్కసారిగా జారిపడడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. కానీ ఇంకా పూర్తి సమాచారం లేదు. మరి ఇందులో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు, ఎంతమంది మేజర్ ఇంజురీస్ అయ్యాయి అనేది మాత్రం ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మాత్రము ఏదైతే జెన్కోకు సంబంధించి హాస్పిటల్ ఉందో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఈ గాయపడిన వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ఇంకా మరింత తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఇటు హైదరాబాద్ కి అలాగే కర్నూలుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.